ఫ్రాక్ బాడీ పార్ట్ కట్ చేయడం చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇప్పుడు ఏ సైజు వాళ్ళు కట్ చేస్తున్నామా అనేది ముందు చూసుకోండి. ఫస్ట్ ఇప్పుడు నేను 36 సైజ్ వాళ్ళకి బాడీ సైజ్ అంటే 36 సైజ్ ఉన్న వాళ్ళు అంటే 36ని 4 పార్ట్స్ ఇస్తే 9 వచ్చే వాళ్ళకి బాడీ పార్ట్ నేను కట్ చేస్తున్నాను ఫ్రాక్కి. ఇప్పుడు ముందు ఫ్రాక్ కట్ చేసుకునేటప్పుడు 2 ఫోల్డింగ్స్ మన వైపు ఉండేలా ముందు ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మీకు ముందు ఇదివరకే చెప్పాను, పొడవులు ఫోల్డ్ చేసుకొని తర్వాత వెడల్పులో ఫోల్డ్ చేసుకోమని చెప్పాను. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఏ సైజు వాళ్ళకి మనం బాడీ పార్ట్ని కట్ చేస్తున్నాం అనుకుంటున్నామో వాళ్ళ మెజర్మెంట్స్ ఫస్ట్ తీసుకోవాలి. వాళ్ళ మెజర్మెంట్స్ ఏమేమి ఉండాలండి? ఫస్ట్ వాళ్ళ బాడీ సైజ్ ఉండాలి, చెస్ట్ సైజ్ ఉండాలి, ఆర్మ్ హోల్ సైజ్ ఎంత తీసుకోవాలో తెలియాలి, బాడీ హైట్ తెలియాలి. ఇలా తీసుకోవాలన్నమాట. ఇవన్నీ మనకి మెజర్మెంట్స్ తెలియాలి. ఇప్పుడు బాడీ హైట్ని నా వరకు అయితే ఇప్పుడు 36 ఉన్న వాళ్ళకైతే నేనేం చేశానంటే ఒక 14 ఇంచెస్ వరకు కూడా బాడీ హైట్ తీసుకున్నాను. 14 ఇంచెస్ అంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ మన బాడీని అంబ్రెల్లాని కట్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ పోతుంది అండ్ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ పోతుంది కాబట్టి 13 సైజ్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు షోల్డర్స్ మెజర్ చేయడం చూపిస్తాను. నేనైతే 530 వరకు తీసుకున్నానండి. ఈవిడ ఓపెన్ విత్ కొంచెం ఎక్కువ కావాలన్నారు కాబట్టి అంటే మా నార్మల్గా అయితే 5 తీసుకుంటాం కదా, కానీ ఈవిడ కొంచెం ఎక్కువ కావాలన్నారు కాబట్టి 2.5ని కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. ఓపెన్ నెక్ ఓపెన్ తర్వాత ఇది రిమైనింగ్ అంతా షోల్డర్కి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ని ఆమెకి నేను 6 తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక బాక్స్ తీసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ డౌన్ ఈవిడికి 6 తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ తీసుకోండి. ఓకే కదండి. ఇప్పుడు నేను ఈవిడ నడుం సైజ్ తెలియాలి. ఇక్కడ ఎంత లోతు మనం ఆర్మ్ హోల్ లెంత్కి ఎంత తీయాలి అనేటప్పుడు నడుం సైజ్ తీయాలి. ఈవిడ నడుం సైజు 38 అండి, అంటే 32. కాబట్టి ఎంత ఇది లోతు తీసుకోమని చెప్పాను? 25, 24, 27 కన్నా తక్కువ ఉన్న వాళ్ళ నడుముని చిన్న నడుము తీసుకునేటప్పుడు 1 ఇంచ్ లోతు తీయండి. ఇంకా 25, 26, 27 దాటించిన వాళ్ళకి 1.5 తీయండి అని చెప్పాను. ఇదిగోండి 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ కర్వ్ని ఇలా రౌండ్ చేసుకుంటారు. ఓకేనండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ మెజర్ చేయండి. చెస్ట్ లూజ్ ఎంత అండి? ఇప్పుడు 36 అంటే 36ని 4 పార్ట్స్ చేస్తే 36 ఎక్స్ట్రా 1.5 ఇంచెస్. ఇప్పుడు చెస్ట్ కూడా 36 ఎక్స్ట్రా 1.5 ఇంచెస్. ఇవి నడుము 32 అని చెప్పాను కదండి. 32 అంటే 8 అంటే 32ని 4 పార్ట్స్ చేస్తే 8. తర్వాత ముందు డాట్స్కి 1 ఇంచ్, తర్వాత రిమైనింగ్ ఖర్చు. ఓకేనండి. ఇప్పుడు నేను ఎక్కడ కూడా ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ కట్ చేయలేదు, కానీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 ఉన్నాయి. కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నానంటే ముందు బాడీని కట్ చేసుకుంటున్నాను. బాడీని మాత్రమే కట్ చేస్తున్నాను. బాడీని కట్ చేసినప్పుడు ఇక్కడ చిన్న యాపిల్ కట్ చేసుకోండి అని చెప్పాను. చిన్న కర్వ్ అంటే ఫ్రాక్ కుట్టేటప్పుడు సైడ్లు కిందకి దిగిపోకుండా ఉండడం కోసం మాత్రమే చిన్న కర్వ్ తీసుకోమని చెప్పాను. ఇప్పుడు వీటన్నిటిని సెపరేట్ చేసేసుకోండి. సెపరేట్ చేసేసిన తర్వాత ఫ్రంట్ డౌన్లో మోడల్ ఈ బాక్స్లో మాత్రమే మోడల్ తిప్పాలి. ఈ బాక్స్లో మాత్రమే ఏ మోడల్ అయినా మీరు తిప్పుకోవాలి. ఇప్పుడు ఈవిడ మోడల్ని ఫ్రంట్ రౌండ్కి నేను రౌండ్ తిప్పుకుంటున్నాను. ఓకేనా అండి. బ్యాక్ రౌండ్, బ్యాక్కి నేను రౌండ్ ఏం చేస్తున్నానంటే కొంచెం రౌండ్ ఎక్కువగా పెట్టుకుంటున్నాను. బ్యాక్కి నేను ఒక 630 బ్యాక్కి రౌండ్ ఎక్కువ పెట్టుకుంటున్నాను. 630కి మార్క్ చేసుకున్న తర్వాత ఈ లూజ్ ఎంత ఉందో చూడండి. 3కి ఒక 2 పాయింట్స్ తక్కువ ఉంది. ఇక్కడ కూడా 3కి ఒక 2 పాయింట్స్ తక్కువ తీసుకొని మార్క్ చేసుకొని ఎక్కడైతే మనం హైట్ ఎంతవరకు హైట్ చేసుకున్నామో అక్కడ వరకు మార్క్ చేసుకొని ఒక బాక్స్ డ్రా చేసుకోండి. ఇప్పుడు కూడా ఈ బాక్స్లో మాత్రమే
రౌండ్ మోడల్ తిప్పాలి. బ్యాక్ మోడల్ నేను రౌండ్ తీసుకుంటున్నానండి. ఫ్రంట్ బ్యాక్ నేను రౌండ్ తీసుకున్నాను. ఆవిడ చెస్ట్ వీప్ ఎక్కువ ఉందనుకోండి, ఈ రౌండ్ కొంచెం ఇలా కర్వ్ తీసుకోండి. అప్పుడు కొంచెం డీప్ ఎక్కువ ఉండి రౌండ్ నీట్గా ఉంటుంది. ఇలా కొంచెం ఎక్కువ ఉంటే, కానీ నాకు అవసరం లేదు. నేనేం చేస్తాను అంటే నార్మల్గానే రౌండ్ తీసుకుంటున్నాను. నేను ఏదైతే చాక్ మార్క్ చేశానో దానికి ఒక పావు ఇంచు అంటే 0.5 ఇంచ్ వరకు కూడా ముందుకే కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కట్ చేసి ఓపెన్ చేసి ఇవి మనం మళ్ళీ మెయిన్ క్లాత్ కట్ చేసి రోల్ టర్న్ చేసేటప్పటికి ఇంకొంచెం ఒక పావు ఇంచ్ వరకు లూజ్ ఎక్కువైపోతుంది. కాబట్టి ముందుగానే డీప్ని కొంచెం తగ్గించి తీసుకోండి. ఓకేనండి. ఇది బాడీ పార్ట్. ఇంతేనండి, బాడీ పార్ట్ని కట్ చేయడం ఇంతే. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని అంబ్రెల్లా ఫ్రాక్ని తీసుకుందాం. నేను మొత్తాన్ని క్లాత్ని 4 మీటర్స్ తీసుకున్నానండి. 4 మీటర్స్లో బాడీకి నాకు ఏమైందంటే 1 మీటర్ కన్నా కొంచెం తక్కువే పడింది, ఎక్కువ పడలేదు. ఇప్పుడు అంబ్రెల్లా ఫ్రాక్ కట్ చేయడం కోసం ఏం చేస్తున్నానంటే మిగిలిన రిమైనింగ్ క్లాత్ని హ్యాండ్స్ కూడా తీసేయగా రిమైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకోండి. ముందు ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్క్వేర్ నుంచి స్క్వేర్కి ఇలాగా ఫోల్డ్ చేయండి. మనకి హైట్ సరిపోతుందా లేదా చెక్ చేసిన తర్వాత అది 4 లేయర్స్ కిందకి వస్తుందా 8 లేయర్స్ కిందకి వస్తుందా అనేది హైట్ చూద్దాం. ఇప్పుడు దీన్ని హైట్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా టర్న్ చేయండి. కోన్ షేప్లో టర్న్ చేసేటప్పుడు ఈ నడుము ఎంత అండి 32. ఇది నేను 4 భాగాలు చేశాను.